వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాస్ ఫుడ్ కోర్ట్. ఈ వీడియోలో మనము ఎంతో రుచికరమైన కర్ణాటక స్టైల్ బిసిబెల బాత్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. బిసిబెల బాత్కి కావలసిన పదార్థాలు: 1 కప్పు రైస్, 3/4 కప్ కందిబ్యాలు, రాలుప్పు, టేస్ట్కి తగినంత కారం, ఒక చిటికెడు పసుపు, 4 లేకపోతే 5 మీడియం సైజ్ క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, 4 మీడియం సైజ్ టమాటోస్, ఆనియన్, జీలకర్ర, సాసులు. బిసిబెల బాత్ తయారు చేసుకునే విధానం: 1 కప్ రైస్కి 3/4 కప్ కందిబ్యాలు అరగంట ముందునే నానపెట్టుకోవాలి. బియ్యము కందిబ్యాలు నానేంత లోపలే మనము ఫస్ట్ ఆనియన్, టమాటోస్, బీన్స్, క్యారెట్, పొటాటో కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి జీరా మరి సాసులు యాడ్ చేసుకుందాం. అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని మూత మూసుకుందాం. ఇప్పుడు టమాటోస్ మరియు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. అవి బాగా కుక్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకోండి క్యారెట్, పొటాటో మరి బీన్స్ యాడ్ చేసుకుందాం. అది అయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత రాలుప్పు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. లాస్ట్కి చిటికంత పసుపు వేసి బాగా కుక్ అయ్యే వరకు మూత పెట్టుకుందాం. కుక్కర్ 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి, అప్పుడే బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, అలాగే ధనియా పొడి, అయిన తర్వాత బిసిబెల బాత్ మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. సారీ అండి, నేను ముందుగానే ధనియా పొడి మరి బిసిబెల బాత్ మసాలా చెప్పేది మర్చిపోయినా. ఇది అయిన తర్వాత ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 1 కప్ ఆఫ్ రైస్కి 5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. మీకు బిసిబెల బాత్ ఎంత వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటే అంత బాగుంటుందండి. అందుకే ఇక్కడ నేను 6 కప్స్ ఆఫ్ వాటర్ వేసానండి. ఎందుకంటే నేను 1 కప్ రైస్కి 3/4 కప్ కందిబ్యాలు తీసుకున్నాను, అందుకే 6 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగానే నానపెట్టుకొని బియ్యం మరి కందిపప్పుని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా. ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోండి. అది అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వరకు వెయిట్ చేస్తున్నాం. ఒకసారి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి కుక్కర్ మూతని ఓపెన్ చేయండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇది అనేసి. ఇంత కన్సిస్టెన్సీ ఉంటేనే బిసిబెల బాత్ బాగుంటుందండి. అంతేనండి, ఇంత ఈజీగా బిసిబెల బాత్ తయారు చేసుకునే విధానం. ఇప్పుడు ఈ బిసిబెల బాత్ని కారాబూందీ లేకపోతే ఈ కొలివీలు అంటారు కదండి, కొలివీలతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ఆల్సో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మా ఫుడ్ కోర్ట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.